ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కామ్ సెరైడారియన్ గారు అందించిన ఆత్మ సాక్షాత్కారం 32వ ఆడియోలోకి ప్రవేశించే ముందు నిన్నటి ఆడియో యొక్క సారాంశాన్ని మననం చేసుకుందాం. అబద్ధం, మోసం, ప్రేమిస్తున్నట్లు నటించడం, మంచివారుగా నటిస్తే అది పునాది లేని ఎటువంటి ఇల్లులా తయారవుతుంది. మీరు మీలాగే ఉండండి. చిలిపి వారైతే చిలిపి అని చెప్పండి. ఇది పవిత్రమైన వారు అని చెప్పుకోవడం కంటే ఎంతో మేలు జరుగుతుంది. మిమ్మల్ని మీరు బహిర్గతం చేసుకుని అసలైన సాగరంగా, మీ ఆత్మగా మారేంత వరకు మీరు ఎలాంటి ప్రభావం చూపించలేరు. అహంకారం, అతిశయం గుడ్లు పెట్టి పొదిగినప్పుడు మాయ, భ్రమలు అనేటువంటి కోడిపిల్లల లెక్కలేనంతగా పెరిగిపోతాయి. ఒక వ్యక్తిని పతనం చేయాలని ఎందుకు అనుకుంటారు? మీలో ఉన్న కోపం, ద్వేషం మీతో ఆ పనులన్నీ చేయిస్తాయి. మీరు తరువాత దశకు అంటే ఆది మానసపు స్థాయికి ఎదిగి అతిశయానికి, అహానికి చెందిన పెట్టెలను దూరంగా విసిరివేసినప్పుడు మీరు పరిణామక్రమంలో ఉన్న మానవాత్మ అవుతారు. ఆ స్థాయిలో అహంకారం ఉండదు. అహాన్ని వదిలేసి ఆది మానసంలో స్థితమై మీ అసలైన ఆత్మ ద్వారా మీరు మీలాగా ఉండడం ప్రారంభిస్తారు. మీరు తర్వాత మెట్టు ఎక్కినప్పుడు సర్వాత్మలో మిమ్మల్ని మీరు లీనం చేసుకుంటారు. అప్పుడు ఒక మూర్తిమత్వం మిగలదు. జీసస్, కృష్ణుడు, బుద్ధుడు చెప్పింది ఏమిటంటే సాకారమైన, వాస్తవమైన రూపం కల్పించబడిన గడ్డగట్టిన ఏర్పాటువాదపు ఆలోచన ధోరణితో కూడిన ఒక వ్యక్తిత్వం, భావన చివరకు సమస్త సృష్టి ప్రయోజనాల కోసం ఆవిరైపోవాలి. మహాత్ములు ఆ స్థాయిలోనే ఉంటారు. అలాంటి ఆత్మచైతన్య స్థితికి చేరుకోవడమే అన్నింటికన్నా గొప్ప విజయం. మీరు నెమ్మదిగా మీ పరిమితమైన చర్యలను, పరిమితమైన భావోద్వేగాలను, పరిమితమైన ఆలోచనలను, పరిమితమైన ప్రయోజనాలను నశించేలా చేసుకుని అందరిలోనూ అంతటా కొలువై ఉన్న పరమాత్మలో మిమ్మల్ని మీరు లీనం చేసుకోవాలి. భగవద్గీతలో, కొత్త నిబంధనలో, ధమ్మపదంలో, హైవతాలో, సంబాలాలో ఉన్న సనాతన ప్రజ్ఞ పరమాత్మలో మిమ్మల్ని మీరు లీనం చేసుకోవడం అనే భావనకు సంబంధించినవే. సమస్తపు ఆత్మలో మిమ్మల్ని మీరు కోల్పోయినప్పుడు మీకు కలిగే మొదటి అనుభవం ఏమిటంటే మీ ఆత్మను మీరు తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు కోల్పోతే తప్ప మీ ఆత్మను మీరు తెలుసుకోలేరు అని జీసస్ చెప్పారు. ఇది అతి కీలకమైన వివరణ. దీని అర్థాన్ని గ్రహించగలగాలంటే ప్రజలకు కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. కానీ ఒకసారి వాళ్ళు ఈ అర్థాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కనుక శాంతి, సంక్షేమం, సామరస్యం, సహకారం ఉంటాయి. అలాంటి వాతావరణంలో మానవ జీవితం ఇతరుల ప్రయోజనాలను పణంగా పట్టడంపై ఆధారపడి ఉండదు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఇతరులను ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం, మభ్యపెట్టడం లాంటి ధోరణులు నెలకొని ఉన్నాయి. ఇవి మన మనుగడకు, మన అత్యున్నత లక్ష్యాలు, విజయాలకు వ్యతిరేకమైనవి. ప్రశ్న: దైవ సామ్రాజ్యాన్ని లేదా పరలోక రాజ్యాన్ని బలాత్కారంగా ఆక్రమించుకోవడం అంటే మన అతిశయాలను, అహంకారాలను వదిలేసే ప్రక్రియలో ఉండడం అనే అర్థం వస్తుందా? జవాబు: ఆ విధంగా కూడా దాని అనువాదం చేసుకోవచ్చు. కృత్రిమత్వం మనల్ని విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తుంది. మనలోనూ అలాగే మన చుట్టూ ఉండే అతి చెడ్డ శత్రువు కూడా అదే. ఎందుకంటే మనం దానితో మమేకమైపోతూ ఉంటాం. మనం అంటే మన పైపై మెరుగులు కృత్రిమత్వమే అని అనుకుంటూ ఉంటాం. మనం కృత్రిమమైన సమాజాన్ని సృష్టించుకున్నాం. చలనచిత్రాలను, టెలివిజన్ను, రేడియో కార్యక్రమాలను గమనించండి. అవి అన్నీ కృత్రిమత్వము పునాదుల మీదే నిర్మించబడ్డాయి. పిల్లలు కార్టూన్ బొమ్మలు చూస్తూ వాటిలాగానే తయారవుతున్నారు. పిల్లల నిజమైన మూలం మార్పు చెంది వక్రీకరించబడి అస్తవ్యస్తం అయిపోతుంది. అది ఉండకూడని చోట ఉంటుంది. ఇందుకే మన ప్రపంచం ఇంత కృత్రిమంగా ఉంది. ఇది మనకు మంచిది కాదు. మానవాళి మనుగడ సాగించే విధానం ఇది కాదు. కృత్రిమత్వం, అహంకారం, భయం వలన మనం ఈనాడు ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్న విశ్వాసాలను, సిద్ధాంతాలను రూపొందించాం. స్వేచ్ఛను పొందడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న వాళ్ళు కృత్రిమత్వాన్ని అంగీకరించడం లేదు అని స్పష్టంగా తెలియచేసే సాక్ష్యాలను ఈనాడు అనేక దేశాల్లో మనం చూస్తున్నాం. కొన్ని దేశాలలో ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు, కానీ లక్షలాది సైనికులు వాళ్లను అణగదొక్కేస్తున్నారు. ఇలా చేయడం సాధ్యం కాదు. ఏదో ఒక రోజు ప్రజలలో ఉన్న స్ఫూర్తి, వాళ్లలో గడ్డకట్టి ఉన్న స్వేచ్ఛ వ్యక్తీకరణకు నోచుకుంటాయి. స్వేచ్ఛ కోసం చేసే ఈ అన్వేషణనే వాస్తవమైన ఆత్మ కోసం చేసే అన్వేషణ. మీరు జీవితాన్ని ఆస్వాదించే మార్గాల కోసం వెతుకుతున్నారు తప్ప కృత్రిమ గురువులను సేవించే మార్గం కోసం కాదు. మన సమాజంలో జనం కృత్రిమంగా ప్రవర్తించడమే గౌరవప్రధానమైన, నాగరికమైన, గంభీరమైన ప్రవర్తన అనిపించే పరిస్థితిని తయారు చేశారు. ఇలా ఎందుకు జరుగుతోంది? సమాధానం: వాస్తవానికి నిజాయితీగా ఉండడం అంటే మీ నిజమైన ఆత్మగా ఉండడం అవుతుంది.
ఎలాంటి కపటం లేకుండా స్వచ్ఛంగా ఉండడం అంటే మీ వాస్తవమైన ఆత్మగా ఉండడమే అవుతుంది. అది నటన కాదు. మీ చర్యలను గమనించుకొని మీరు ఎంత నటిస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నేను నటించడం లేదు, నేను నాలాగానే ఉన్నాను అని మొదట్లో మీరు అంటారు. మీరు ఇతరులతో ఉన్నప్పుడు, విందు వినోదాలతో లేదా ఏదైనా సమావేశంలో ఉన్నప్పుడు మీ ప్రవర్తనను మీరు గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. మీలోని చెడు ఏ స్థాయిలో పెరిగిపోతుందంటే మీరు ఎంత కృత్రిమంగా ఉన్నారో మీరు గ్రహించడం మొదలు పెడతారు. మీరు ఇతరులను తృప్తిపరచడానికి ప్రయత్నిస్తారు. మీరు వాళ్ళ ధ్యాసను ఆకర్షించి వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నిస్తారు. మీరు వ్యవహారపరమైన, మనస్తత్వపరమైన అనేక యుక్తులను ప్రయోగించడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ నిజమైన ఆత్మస్థితి నుంచి బయటికి వచ్చేసి కపటంగా తయారవుతారు. మీరు దీనినే విజయం అంటారు, కానీ నిజానికి మీరు ఓడిపోతున్నారు. అది మీ ఓటమి. మీరు కృత్రిమంగా తయారైన ప్రతిసారి మీ వాస్తవాన్ని మీరు ఓటమి పాలు చేస్తున్నారు. మరొక ప్రశ్న, అహం, తృప్తి, అతిశయం, గర్వం మరియు ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి మధ్య ఉన్న గీతను గురించి వివరిస్తారా? సమాధానం, ఒకవేళ మీకు ఆత్మ ఉంటే మీకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉండే అవకాశం ఉంటుంది. ఆత్మే లేకపోతే కనుక మీరు దేనిని గౌరవిస్తున్నారు? మీరు ప్రాథమికంగా మీ కృత్రిమత్వాన్ని, మీ విగ్రహాన్ని గౌరవిస్తున్నారు. మీరు ఒక విగ్రహాన్ని తీసుకుని దాని దివ్యత్వానికి చిహ్నంగా చూపుతూ ఉంటారు. ఆ తర్వాత మీరు దాన్ని పూజిస్తారు. మీకు విగ్రహాలు, కృత్రిమత్వం, పై మెరుగులతో కూడిన బింబాలు ఉండడం వలన మీ నిజమైన ఆత్మగా మీరు ఉండలేకపోతున్నారు. ఆత్మగౌరవం అనేది లేదు. ఆత్మ ఉన్నప్పుడే ఆత్మ గౌరవం వస్తుంది. ఆత్మ అనేది లేకపోతే అపరాధ భావం లేకుండా ఎలాంటి పనైనా చేయవచ్చు. ఎందుకంటే మీ అంతరంగంలో న్యాయ నిర్ణేత లేడు. ప్రశ్న, ఆత్మ కోసం కృషి చేయడానికి, జీవితానికి ఉపయోగపడడానికి నిజంగా అంకితభావంతో కృషి చేస్తున్న వాళ్ళు జనం ఏర్పరిచిన మాయలు, భ్రమలు, విలువల వ్యవస్థలను ఎలా అధిగమించాలి? జవాబు, మీరు ఆత్మను మొత్తం మీద మీ జీవితాన్ని సేవించడానికి అంకితమైనప్పుడు ఇతరుల మాయలు, భ్రమలు కారణంగా మీ సేవ, కృషి ప్రభావితం కాకుండా చూసుకోవాలి. నిజానికి ప్రజలు మాయలు, భ్రమలు మిమ్మల్ని నియంత్రిస్తుంటే కనుక వాళ్ళు ఉన్నత స్థాయిలను చేరుకోవడానికి మీరు సహాయం చేయలేరు. మీ అహంకారాన్ని, అతిశయాన్ని నిర్మూలించడం కోసం ద్వారానే మీరు ఇతరులను ఉన్నత స్థాయికి చేర్చగలుగుతారు. మీలో అహంకారం, అతిశయం లేకపోతే కనుక ఇతరుల మాయలు, భ్రమలు మీలో ఎలాంటి లోతైన శిక్షణను ఏర్పరచలేవు. కానీ గుర్తుంచుకోండి, ఇతరుల మాయలు, భ్రమలు పైనే ఉన్న విలువలు కొంతకాలం పాటు మీ ప్రణాళికలు సాకారం అవ్వడం కష్టమయ్యేలా చేస్తాయి. మాయలు, భ్రమలలో నిండి ఉన్నవాళ్ళు మీ మీద, మీరు చేస్తున్న పని మీద దాడి చేయవచ్చు. కానీ మీ అంకిత భావం, కఠిన శ్రమ, శ్రేయల స్ఫూర్తిని మాత్రం వాళ్ళు ఓడించలేరు. మీ అహంకారాన్ని, అతిశయాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించండి. మీ మార్గం నుంచి ఎన్ని అడ్డంకులు సహజంగా నిర్మూలించబడతాయో మీరే చూస్తారు. మీరు అనారోగ్యంతో ఉన్నారనుకుందాం. వైద్యుడు వచ్చి మీ గుండెను తెరిచి శస్త్రచికిత్స చేస్తే కనుక నేను మిమ్మల్ని కాపాడగలుగుతాను అని చెప్తాడు. మనుగడ సాగించగలిగేందుకు మీరు ఆ బాధను, సంక్షోభాన్ని అనుభవించాలనుకుంటారు. మన ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. మనం కృత్రిమంగా ఉండేటట్లయితే కనుక మనం మరణిస్తాం. మీరు కృత్రిమత్వం నుంచి బయటపడి మీ స్వంత కాళ్ళ మీద నిలబడాలనే మీలోని కేంద్రం, వాస్తవికత ఆధారంగా జీవించాలని కోరుకుంటే కనుక మీరు ఆ శస్త్రచికిత్స చేయించుకోవాలి. నొప్పిని తగ్గించే మొత్తుమందు తీసుకోవాలి. వైద్యుడు మీ హృదయానికి శస్త్రచికిత్స చేస్తూ ఉండగా అపరిచితులు మీ వైపు చూస్తూ ఉంటే మీరు ఈ చికిత్స తీసుకోవాలి. జనం క్రీస్తుని, బుధుడిని, కృష్ణుని, మహమ్మదుని, మోజెస్ని మొదలైన వారందరినీ ద్వేషించినట్లుగానే ఈనాడు తమను రక్షించే రక్షకులను కూడా ద్వేషిస్తారు. కానీ మహాత్ముని భూమి మీదకి రాకపోతే కనుక మనకు కొద్దిపాటి కాంతి కూడా ఉండదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. వేరే ఏదీ ముఖ్యం కాదు. మీ కర్మను తీర్చుకోండి. జనం మిమ్మల్ని ద్వేషిస్తారు, కానీ కృత్రిమత్వంలోకి దిగజారిపోకండి. గొర్రెల్లాగా వేరే వాళ్ళను అనుసరించకండి. ఇద్దరు గొర్రెల కాపరులకు సంబంధించిన కథ ఉంది. వాళ్ళు తమ గొర్రెలను ఒక పెద్ద ఊడ మీద తీసుకువెళ్తున్నారు. ఒక్కొక్కరికి బాగా అరుస్తూ ఉండే 1000 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల కాపరులు ఇద్దరికి వాదన జరిగింది. ఒక గొర్రెల కాపరి మరొకడితో అతను చాలా అసహ్యంగా ఉన్నాడని అన్నాడు. మొదటి కాపరి కూడా అసహ్యంగానే ఉన్నాడని అతను బదులిచ్చాడు. వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఆఖరికి వాళ్ళలో ఒకడు ఇలా అన్నాడు, నేను ఏం చేస్తానో చూడు. అతను గొర్రెల మందలో అన్నింటికన్నా ఉత్తమమైన గొర్రెను తీసుకుని దాని సముద్రంలోకి విసిరేశాడు. తమ నాయకుడు సముద్రంలోకి దూకడం చూడగానే మిగిలిన గొర్రెలన్నీ వెంటనే దాన్ని అనుసరించాయి. వాటిని ఎవ్వరూ ఆపలేకపోయారు. 15 నిమిషాలలో ఓడ మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ గొర్రెల కాపరి అలాంటి పని ఎందుకు చేశాడని ఓడను నడిపే ప్రధాన నావికుడు అడిగాడు. అయ్యా, నా గొర్రె నాకు నచ్చలేదు, అందుకే నేను దాన్ని ఓడ మీద నుంచి విసిరేశాను. సహజంగానే మరో గొర్రెల కాపరిని బాధ పెట్టడమే అతని ఉద్దేశ్యం. గొర్రెల్లా ప్రవర్తిస్తూ గుడ్డిగా వేరే వాళ్ళను అనుసరించకండి.
హాస్యాస్పదంగా కనిపిస్తూ ఏమాత్రం బుద్ధి లేని ఒక సినీ తార ఒక ప్రత్యేక విధానంలో లేదా రంగులో అలంకరణ చేసుకుంటే ఆ మర్నాడే లక్షలాది మంది అమ్మాయిలు అలాగే అలంకరణ చేసుకుంటారు. వాళ్ళు కృత్రిమంగా ఉండాలనుకుంటున్నారు. ఇలాంటి మనస్తత్వాన్ని వ్యాపార రంగం బాగా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొత్త బట్టలు, చెప్పులు, టోపీలు అమ్ముకోవాలని భావిస్తారు. కృత్రిమత్వం ఒక కొత్త జీవితాన్ని సృష్టించింది. మనం గొర్రెల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాము. మరొక ప్రశ్న, ఇంత ఎక్కువ సంఖ్యలో గొర్రెలు ఓడ మీద నుంచి దూకిస్తున్న పరిస్థితిని మనం ఎలా మార్చాలి? మన స్వీయ కేంద్రంలో నిలిచి ఉండడం ద్వారా మనం దానిని మార్చాలి. మనుగడ సాగించే మానవాళి తమ స్వీయ వాస్తవంలోనే నిలిచి ఉండి గుక్కడి గంజి కోసం తమ ఆత్మను అమ్ముకునే వాళ్ళతో కూడి ఉంటుంది. ప్రశ్న, నా అసలైన ఆత్మని ఎలా కనుగొనాలో తెలియకపోతే కనుక నేను దాన్ని ఎలా తెలుసుకోగలుగుతాను? జవాబు, మన అభివృద్ధి ప్రస్తుతం ఏ దశలో ఉందో ఆ దశలో అసలైన ఆత్మ అంటే ఏమిటో మనం తెలుసుకోవడం సాధ్యం కాదు. మనం కేవలం మనం ఏది కాదో తెలుసుకోగలుగుతాం. మీలో వంచన కనిపిస్తే దాన్ని పట్టుకోండి. మీలో అనుకరణ అబద్ధాలు కనిపిస్తే వాటిని పట్టుకోండి. మీరు నటిస్తున్నట్లయితే కనుక ఆ ప్రవర్తనను పట్టుకోండి. మీ గురించి మీరు ఎన్నో అబద్ధాలు కల్పించుకుంటూ ఉంటారని మీరు గ్రహిస్తారు. మీరు ఏది కాదో మీరు తెలుసుకున్నప్పుడు మీరు వాస్తవంగా ఎవరో మీరు కనుగొనగలుగుతారు. నిజంగా మీకు మీరు ఒక రూపాన్ని ఇచ్చుకోవడమే ఆధ్యాత్మికత. మీలో ప్రతి ఒక్కరూ ఈ భావనలో కేవలం ఒక భాగాన్నే స్వీకరిస్తారు. ఎందుకంటే మీ ప్రగతికి వ్యతిరేకంగా పోరాడడానికి మీలో ఎన్నో సైన్యాలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ మనం కనీసం వాటిని దాటి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరొక ప్రశ్న, ఉల్లాసంగా సంతోషంగా ఉన్న చిన్నపిల్లలు ఎంతో అందంగా అద్భుతంగా ఉన్నారని చెప్పే వాళ్ళ వలన ఆ పిల్లలు అతిశయాన్ని అహాన్ని పెంపొందించుకోకుండా ఎలా కాపాడాలి? జవాబు, తల్లిదండ్రులు ప్రత్యేకించి వాళ్ళ తల్లుల ఉదాహరణలుగా నిలవడం ద్వారా మాత్రమే పిల్లలను కాపాడడం సాధ్యమవుతుంది. ఒకవేళ తల్లులు కృత్రిమంగా అపనిందలు వేస్తూ పనికిరాని మాటలు మాట్లాడుతూ మూర్ఖంగా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే కనుక వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళలాగానే తయారవుతారు. తల్లిదండ్రులు తమను తాము మోసగించుకోకూడదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ పత్రాలు లాంటివారు. మీ పిల్లలకు ఆదర్శవంతమైన నమూనాగా ఉండండి. ఒక మహిళ కౌమారప్రాయంలో ఉన్న తన కుమార్తెను నా సలహా కోసం తీసుకురావడం గుర్తొస్తోంది. మా అమ్మాయి ఎప్పుడు చూసినా అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. నేను పూర్తిగా విసిగిపోయాను అని తల్లి చెప్పింది. నేను అమ్మాయితో మాట్లాడడం మొదలు పెడుతూ ఉండగా ఆమె తల్లి తలుపు తీసి తన కుమార్తెతో ఇలా చెప్పింది. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చానని మీ నాన్నగారితో చెప్పకు. నిన్ను ఎక్కడకు తీసుకువెళ్ళాలని ఒకవేళ ఆయన అడిగితే కనుక మనం ఒక మానసిక నిపుణుడి దగ్గరికి వెళ్ళామని చెప్పు. నేను ఆవిడతో చెప్పాను, మీరు మీ అమ్మాయికి అబద్ధాలను చెప్పడం నేర్పుతున్నారు. ఇక నేను ఆమెకి ఎలా సహాయం చేయగలుగుతాను అని చెప్పాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.